హాయ్ అండి. నేను మీ మహిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 6 మంత్స్ బేబీస్‌కి రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే మా బాబుకి ఫస్ట్ డైలీ ఏది ఉన్నా ఉండకపోయినా ఇదైతే కంపల్సరీగా పెడతా అనమాట. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఫుల్ స్పూన్ రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. మీ బేబీ ఏజ్‌ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకోండి. నేను 6 మంత్స్‌లో స్టార్ట్ చేసినప్పుడు నార్మల్‌గా కాస్త అటు ఇటు స్పూన్ తీసుకునేదాన్ని. ఇప్పుడు ఫుల్ స్పూన్ నిండా తీసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేశామంటే ఇవి రాగి పిండి ఉండలు కట్టేసి అవి మనం ఎంత కలిపినా కరగవు. ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనకెంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనిక్కడ మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటది కదా! ఆ గ్లాస్‌కి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. నేనెందుకు చెప్తున్నానంటే మరీ ఇంతగా రాగిపిండి ఒకసారి ఉండలు కట్టిందంటే నీళ్ళు ఎక్కువ ఫస్టే పోసినప్పుడు ఎంత కలిపినా ఉండలు రావు. తర్వాత పొయ్యి మీద పెట్టినా ఆ ఉండలు అలాగే ఉంటాయి. ఉడికినా కూడా ఆ ఉండలు అలాగే ఉంటాయి. తినిపియడానికి అస్సలు పనికిరావనమాట. అందుకని చెప్తున్నాను. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. బాగా ఉడికి మనకొక స్మెల్ ఒస్తదనమాట. మంచిగా ఉడికిన స్మెల్. ఆ స్మెల్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే దీని టెక్స్చర్ ఎట్లుండాలంటే కొంచెం మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా కొంచెం థిక్‌గా ఉండాలి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది ఇంకొంచెం థిక్‌గా అయిపోతదనమాట. మరీ గట్టిగా చేసుకోకూడదు. అలా అని మరీ లూజ్‌గా చేసుకోకూడదు. మీడియం టెక్స్చర్ చూసారు కదా! ఈ టెక్స్చర్ వచ్చేలాగా చేసుకున్నారంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతదనమాట. పిల్లలకి చాలా హెల్తీ. రాగి సరిలో చాలా ఐరన్ ఉంటాది. నేనైతే మా బాబుకి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అయితే తినిపిస్తాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తర్వాత కూడా నేను కూడా చాలా సార్లు మార్నింగ్ అయితే రాగి సంగటి తినేదాన్ని, తాగేదాన్ని. పాలతో ఒకసారి, మజ్జిగతో ఒకసారి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా బావుంటుంది. చూసారు గదా! చాలా ఈజీగా, సింపుల్‌గా రాగి మాల్ట్ ప్రిపేర్ చేయడము. యాక్చువల్‌గా చిన్న పిల్లలకి గాదు, పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా చాలా హెల్తీ. అందులో ఐరన్ ఎక్కువ ఉంటది. మనకి హెయిర్‌కి గానీ, బోన్స్‌కి గానీ చాలా మంచిది. మేము గూడా నార్మల్‌గా రాగి సారి అయితే తాగుతాము. ఒక్కొక్కసారి మజ్జిగ లేదంటే ఒక్కొక్కసారి పాలు వేసి చేసుకుంటాము. బట్ చిన్న పిల్లలకి ఇప్పుడే అవన్నీ పెట్టకూడదు గాబట్టి నార్మల్‌గా ఇలా అయితే చేసి పెడతాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన న్యూ మామ్స్, కాబోయే మామ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్.